నమస్తే. నేను షేక్ సిద్దిక్. చాలామంది డిప్యూటీ డిఈఓ అభ్యర్థులు మెయిన్స్కి 1:100 పంపించాలి, మీరు ముఖ్యమంత్రి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి చాలామంది అడిగారు. నేను ప్రభుత్వ పెద్దల వద్దకు డిప్యూటీ డిఈఓ మెయిన్స్కి 1:100 తీయండి అని ప్రతి సందర్భంలో కూడా నేను తెలపడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిప్యూటీ డిఈఓ మెయిన్స్కి 1:100 రేషియోలో తీస్తాము అని వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించి పూర్తిగా వాయిదా అయిపోయినట్టే. అఫీషియల్గా వెబ్ నోట్ కూడా త్వరలో వస్తుంది. అది కూడా ఒక ఫ్యూ డేస్లో అది కూడా వస్తుంది. తర్వాత గ్రూప్ 1కి సంబంధించి చాలామంది కూడా 1:100 కూడా మెయిన్స్కి పంపించాలి. సిలబస్ కొత్తగా ఇస్తామని మభ్యపెట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు పెద్ద హడావిడి చేసి మళ్ళీ పాత సిలబస్లోనే పెట్టారు. మేము నష్టపోయాం. కనీసం ప్రిలిమినరీ పరీక్షకు టైం ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేదు. చాలా క్వశ్చన్స్ తెలుగులోకి ట్రాన్స్లేషన్లోకి చాలా తప్పులు ఉన్నాయి. అవి చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళను కూడా 1:100 తీయాలని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను లోకేష్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ప్రధానంగా మనం సాధించినటువంటి విజయం ఏంటంటే, ఈ కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటిది గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ని వాయిదా వేసేది త్వరలో అవుతుంది. రెండోది డిప్యూటీ డిఈఓది ఇప్పటికే 1:100కి తీయడం జరిగింది. మిగతా అంశాలు కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి ప్రతిదీ కూడా సమస్యను పరిష్కారం అయ్యేటట్లు నేను చూస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.